హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కబన్ పార్క్ వచ్చాను, ఫ్లవర్ షో ఉందని. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే మేము ఇప్పుడే ఎంట్రీ అయ్యి బైక్ పార్క్ చేసి వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇంకా వెళ్ళగానే రైట్ సైడ్లో ఒక రెడ్ కలర్ బిల్డింగ్ ఉంది. ఇది కోర్ట్ అని రాసింది, అదేంటో తెలీదు. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని మేము కొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఇంటర్వ్యూస్ అలా తీసుకుంటున్నారు. నా బ్యాక్ సైడ్ ఉంది. అండ్ మేమైతే ఇక్కడ కబన్ పార్క్కి 4 మెంబర్స్ కలిసి వెళ్ళినాం అనమాట, ఫ్రెండ్స్. ఇంకా చాలా మంచి అనిపించింది. ఇంకా స్టార్టింగ్లోనే ఇట్లా డెకరేషన్ బాగుంది అనుకున్నాము. ఇది స్టార్టింగ్ ఏమో ఎంట్రీ అవుదాం అనుకుంటే అది ఎగ్జిట్. ఇంకా చాలా దూరం నడిచిన తర్వాతకి మేము వెళ్ళే ఎంట్రీ అయితే వచ్చింది. ఇంకా ఫస్ట్ టైం మేమైతే కబన్ పార్క్ వచ్చినాము. ఇక్కడ ఏంటి ఇంతమంది కుప్పలు ఉన్నారు అనుకుంటున్నారా? ఇక్కడే టికెట్ తీసుకునేది మనం. ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాతకి మనం లోపలికి ఎంట్రీ అవుతాం అనమాట. లిక్విడ్ క్యాష్ ఉన్న వాళ్ళకైతే వెంటనే టికెట్ ఇచ్చేస్తున్నారు. అలా నేనైతే తీసేసుకున్నాను. ఇంకా ఫోన్పే, గూగుల్ పే అయితే అసలు చాలా ప్రాసెస్ ఉంది. పాపం అసలు చాలామంది అలాగే నిలబడిపోతున్నారు అవి స్కాన్ అవ్వక. ఇంకా 30 రూపీస్ మేమైతే టికెట్ తీసుకున్నాము. ఈచ్ వన్ 30 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాతకి ఇంకా లోపలికి వెళ్ళి ఇలా ఎంట్రీ అవుతున్నాము. అంటే ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాతకి ఇంకా దూరం కూడా నడవాల్సిందే ఫ్లవర్ షో చూడాలంటే. ఇంకా ఫస్ట్ టైం వచ్చినాం కదా, ఏం తెలియలేదు, బాగుంది. కానీ ఇక లోపలికి ఎంట్రీ అయినాక ఇట్లా స్టాల్స్ పెట్టారనమాట. ఫుడ్ది అన్ని రకరకాలుగా వెరైటీగా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ కూడా సేల్ చేయడానికే పెట్టినరు. అండ్ ఈ స్టాల్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే ఇంకా మనం వెళ్ళేసరికి చీకటి అయిపోతుందని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా వెళ్ళినాము. ఇంకా అసలు వెళ్ళడానికి లేదు, రావడానికి లేదన్నట్టుంది. తోసేస్తేనే ముందుకెళ్తున్నాము. ఇంకా స్టార్టింగ్లో అట్లా జింక పెట్టారు. ఇదైతే ఏనుగు, చాలా బాగుంది వెజిటేబుల్స్తో. ఇక్కడ జలకన్య, ఇటు 2 డాల్ఫిన్స్ ఫ్లవర్స్తో పెట్టిందనమాట. యాక్చువల్గా నేను ఫోటో దిగుదామని చెప్పి నిలబడితే చాలు, అసలు గ్యాపే లేకుండా అందరూ తోసేస్తున్నారు. ఇంకా ఫోటో దిగుదామని మనం ఫ్రేమ్ సెట్ చేసుకునే లోపే ఇంకొక రోజు ముందు నిలబడుతున్నారు. అబ్బా, నాకైతే చాలా చిరాకు వచ్చి నేనైతే క్లిప్పింగ్స్ చిన్నగా తీసినాను. ఇంకా మా వాళ్ళు అన్నారు ఫోన్ కింద పడిపోతే దొరకదని చెప్పేసి. అలా అనేసరికి ఇంకా నేను కూడా ఏం తీయలేదు. ఇక్కడ అందరూ అయితే వెళ్ళిపోండి అంటున్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట, చెట్టు ఆకులతో చేసిండ్రు. యాక్చువల్గా అయితే మేము అటు సైడ్ వెళ్ళాలి, కానీ మేము ఇంకా ఈ జనాలకి అసలు ఆగం అయిపోయి ఎటు వెళ్ళాలో కూడా తెలియక ఇటు సైడ్ వచ్చేసినాము. ఇంకా అటు సైడ్ ఇంకా ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఇంకా ఉందన్నమాట. టాయ్ ట్రైన్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ మేము అవన్నీ ఫస్ట్ టైం వచ్చినాం కదా, మాకు తెలియలే. వచ్చి ఇన్స్టాగ్రామ్లో చూసేసరికి అరే మనం ఇది చూడలేదు అని అనుకుంటే అయ్యో అటు వెళ్ళాలి, మనం ఇటు వెళ్ళినాము. ఆ జనాలలో కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంకా చిన్నగా పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి ఇంటికైతే వెళ్ళినాము. ఇక్కడ ఈ కృష్ణుడు చాలా బాగుంది. ఇంకా ఇటు వచ్చేసరికి ఇక్కడ కూడా ఇంకేమైనా ఉందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ ఓన్లీ ఈ కృష్ణయ్యని మాత్రమే డెకరేషన్ చేసిండ్రు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రిటర్న్లో చాలా చిన్నగా ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ ఏదైతే బాగుందో అవన్నీ చూసుకుంటూ వచ్చినామన్నమాట. చాలా బాగున్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఇక్కడైతే ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ లాగా చాలా బాగా చేశారు వీళ్ళు. టూత్ బ్రషెస్ అండ్ కోమ్స్ అంటే చాలా బాగున్నాయి. చూడ్డానికైతే అసలు బాగా అనిపించినాయి, కానీ కాస్ట్ చూస్తేనే కొంచెం ఎక్కువ ఉందిలే అనిపించింది. సరే, అవసరం ఉన్నప్పుడు కొనుక్కుందాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. ఇంకా చాలా మెంబర్స్ అయితే కొనుక్కుంటున్నారు. బాగుంది క్వాలిటీ కూడా అనమాట. ఇంకా చూడండి, అటు నా వెనకాల చూపిస్తున్నాడు టాయ్ ట్రైన్ వెళ్తుంది. అసలు అయ్యో మిస్ అయిపోయామే అని మేము రిటర్న్ ఇంటికి వెళ్ళే ఒక 5 మినిట్స్ ముందు రియలైజ్ అయ్యాము. కానీ ఏం చేసేది లేదు. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళినాక ఇంకా వెళ్ళేటప్పుడు చూసారా ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఖాళీగా ఉంది. నా వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.